నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం తమ 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైంది. ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో సమగ్ర నివేదికల్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పై దిశానిర్దేశం చేశారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ అప్పట్లో 7 శ్వేత పత్రాలను సీఎం విడుదల చేశారు. ఈ శ్వేత పత్రాలకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్లా ఈ కొత్త ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై గతంలో శ్వేత పత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్లలో వికాసం వైపు ఎలా నడిపించామో ఇందులో వివరించనున్నారు. పాత 7 అంశాలకు అదనంగా ఈసారి కొత్తగా మరొక 3 ముఖ్యమైన అంశాలను ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చేర్చడం జరిగింది. హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునర్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రధాన ఆలయాల భక్తుల సందర్శన 70% పెరిగి దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 22 ప్రధాన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఆధ్యాత్మిక మౌలిక వసతుల్ని బలోపేతం చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్ లో దేవాదాయ శాఖ గత 2 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేవాదాయ శాఖ సలహాదారుడు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, సీతా డైరెక్టర్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునర్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ సేవలతో దేవాదాయ పరిపాలనలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చామని చెప్పారు. జనవరి 2026లో 840 లావాదేవీలతో ప్రారంభమైన మనమిత్ర సేవలు మే 2026 నాటికి 1.93 లక్షల లావాదేవీలు నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించారని తెలియజేశారు. అలాగే ప్రతి బోర్డులో బ్రాహ్మణుడు, నాయ బ్రాహ్మణుడికి ప్రాతినిధ్యం కల్పించామని తెలియజేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ని దేవాదాయ శాఖలో విలీనం చేసి వేద పరిరక్షణ, అర్చక సంక్షేమం, బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలకి కొత్త దిశ చూపామని అన్నారు. సర్వశ్రేయ నిధి అని ఒక ప్రత్యేక నిధి ఈ శాఖలో ఉంది. మామూలుగా CGF అంటారు, కామన్ గుడ్ ఫండ్ అంటారు. ఇది అనేక ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆ ఆదాయాల్లో కొంత పర్సంటేజీ ఈ సర్వశ్రేయ నిధి కింద తీసుకొని తద్వారా ఆలయాల పునర్నిర్మాణం కానీ, ఆలయాల పునర్నిర్మాణంతో తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి దానిలో చేసేటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా 692 ఆలయాలని ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే పనులు మొదలుపెట్టాం. దానికి కావలసినటువంటి ప్రణాళికలు తయారు చేసి నిధులు కేటాయించి టెండర్లు కూడా పూర్తి చేస్తూ ఇంకా కొన్ని టెండర్ల ప్రాసెస్లో ఉన్న 692 ఆలయాల్లో 813 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్వశ్రేయ నిధి నుంచి ఈ నిధులు విడుదల చేస్తాము, పనులు మొదలు పెట్టండి అని చెప్పి పనులు ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా భజన మందిరాలను నిర్మించాలని, ఈ భజన మందిరాలు కూడా శ్రీవాణి ఆలయాల కింద ప్రతి ప్రాంతంలో, ప్రతి కాలనీల్లో, ప్రతి వాడలో ఎక్కడైతే మాకు ఆలయం లేదు, ఆలయం కావాలని అడుగుతారో ఆ యొక్క ఆలయాలు నిర్మాణానికి మొదటగా 5,000 ఆలయాలను నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ అమలుపరుస్తూ ఈ శ్రీవాణి భజన మందిరాల్ని 3 కేటగిరీల కింద చేయడం జరిగింది. ఈ 3 కేటగిరీల్లో 10 సెంట్ల భూమి కలిగినటువంటి ప్రాంతంలో
20 లక్షల డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికో కుటుంబానికో లేదా ఒక గ్రామానికో పరిమితమైన సమస్య కాదని ఇది ప్రపంచవ్యాప్త మహమ్మారి అని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ గంజాయి నిర్మూలన కోసం తాము ప్రత్యేకంగా 1972 టోల్ ఫ్రీ నెంబర్తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై సమాచారం ఇచ్చేవారు తమ పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే ఈగల్ బృందం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల నుండి బెంజ్ సర్కిల్ వరకు అవగాహన వాక్థాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అంతకుముందు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. 1839వ సంవత్సరంలో చైనాలోని యువత అంతా ఓపియం వ్యసనానికి బానిసలై దేశ భవిష్యత్తు అంధకారంలో పడినప్పుడు నాటి చింగ్ డైనర్టీ రాజు అనే ఆదేశాల మేరకు లించు అనే అధికారిక గ్వాంగ్జో సిటీకి వెళ్లారని తెలిపారు. అక్కడ చైనా యువతను సర్వనాశనం చేస్తున్న బ్రిటిష్ వ్యాపారుల నుండి సుమారు 20,000 చెస్టుల ఓపియంను స్వాధీనం చేసుకుని 1839 జూన్ 26న పూర్తిగా ధ్వంసం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంజాయి, కొకేన్, ఎల్ఎస్డి, మెంత్ వంటి సింథటిక్ డ్రగ్స్ యువతను పతనానికి తీసుకువెళ్తున్నాయని, ఏ విద్యార్థి కూడా పొగాకు, మద్యం, గంజాయి వంటి వ్యసనాల బారిన పడకూడదని ఈ సందర్భంగా హితో పలికారు. ఈ చెల్లెల కోసం ఈ కార్యక్రమం అప్పట్లోని ఇప్పుడు కూడా నేను ఎక్కడ పనిచేస్తున్నా సరే ముఖ్యంగా మహిళలు రక్షణ కోసం ఎక్కువ పనిచేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మన దేశవ్యాప్తంగా ఈ నషాముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకి జూన్ 26 ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్. సుమారుగా మీ అందరికీ తెలుసు, చాలా సంవత్సరాల క్రితం 1839లో 1839 అప్పుడు మన పక్కన ఒక దేశం ఉంటుంది చైనా. చైనా దేశంలో యువత అంతా కూడా యువకులు ఓపియంకి అలవాటు పడి ఆ దేశం మొత్తం ఒక నాశనానికి దగ్గరగా వెళ్తుంది. యువకులు ఎక్కడైతే నిర్వీర్యం అవుతారో ఆ దేశం యొక్క భవిష్యత్తు మీరు అందరూ ఊహించుకోవచ్చు. ఆ రోజు చింగ్ డైనాసిటీకి సంబంధించిన ఒక రాజు ఒక అధికారిని పిలుస్తారు. గువాంజో సిటీ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలోని అధికారిని పిలిచి లించు అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్తాడు. ఇది ఓపియం వల్ల మన యువత అంతా దెబ్బతింటున్నారు, మన దేశ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని చెప్పేసి చెప్తే, ఇంకా ఆయన మీరు గువాంజో సిటీకి వెళ్ళండి, అక్కడ బ్రిటిష్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఓపియం మన దేశం అంతా కూడా సప్లై చేస్తున్నారు, అదంతా సీజ్ చేసి దాన్ని ధ్వంసం చేయమని చెప్తే, ఇంకా ఆ రోజు 20,000 చెస్ట్లు సంబంధించిన ఓపియంని అధికారి వాళ్ళ బృందం అంతా సీజ్ చేసి జూన్ 26, 1839లో ఆ మొత్తం ఓపియం అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తారు, అదంతా కూడా ధ్వంసం చేస్తారు, దహనం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫారూక్ షుబ్లీ, రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సుఫీ మత గురువులు అల్తాఫ్ బాబా తెలిపారు. గతంలో ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి భయాందోళనని ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం బందర్ రోడ్లోని ఎలక్షన్ కమిషనర్ ఈసీని కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో సెక్యులర్ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు అన్యాయం జరగదని తాము 100% నమ్ముతున్నామని స్పష్టం చేశారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయని వాటిని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. బీహార్, గుజరాత్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఫామ్ 6, ఫామ్ 8 నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి రావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అది జరగటం లేదని విమర్శించారు. బిఎల్ఓలు వేరే పనుల్లో బిజీగా ఉంటూ కేవలం ఫారాలు చేతిలో పెట్టి పూర్తి చేయమంటున్నారని, వాటిలో ఏ చిన్న తప్పు ఉన్నా పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందో, అందులో మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందో దాని మీద ఈ రోజున ఎలక్షన్ కమిషన్ గారిని ఈ రోజున కలిసి
కొన్ని కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ ఈ రోజున ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను 65 నియోజకవర్గాల్లో మనం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఈ ఫామ్ 6 మరియు ఫామ్ 8 అదేవిధంగా ఇమిగ్రేషన్ ఏదైతే ఇమిగ్రేషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడాను ఫిలప్ చేసే విధానం మొత్తం కూడాను మన సోదరులందరూ కూడా దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ దీంట్లో ప్రాక్టికల్గా వస్తున్నటువంటి సమస్య ఏమిటంటే మనం అందరం కూడాను అనుకుంటుంది ఏంటి, BLS అంటే బూత్ లెవెల్ ఎవరైతే ఏ అంటే ఏంటంటే BLA అంటే ఏజెంటు, BLS ఎవరైతే ఉన్నారో పార్టీ తరపు నుంచి వాళ్ళు BLSతో పాటు కలిసి వస్తారు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ కూడాను ఈ విధంగా జరగడం లేదు. కానీ BLS ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, లేకపోతే ఈ కార్యక్రమంపై మేము బిజీగా ఉన్నాం, ఈ కార్యక్రమంపై బిజీగా ఉన్నాం అని చెప్పేసి ఆ సమయం అనేది అర్థం కావట్లేదు. అదేవిధంగా వాళ్ళు రావటము ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక 2 ఫామ్స్ చేతిలో పెట్టేసి వీటిని ఫిలప్ చేయండి అంటున్నారు. ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వండి అంటే కనుక ఈ మిస్ మ్యాచ్ అయితే కనుక దాన్ని పక్కన పెట్టేస్తాం అంటున్నారు. పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేస్తారండి అంటే కనుక దీన్ని మళ్ళీ కూడా మనం స్కాన్ చేసి అప్పుడు మేము పిలిపిస్తామంటే కనుక ఏదైతే ఈ 1 మంత్ ప్రాసెస్ ఉందో ఈ 1 మంత్ సమయం అనేది సరిపోకపోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది మనం అందరం కూడాను అందరికీ ఉన్నటువంటి సమస్య ఇది. అదేవిధంగా ఇంకో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఆన్లైన్ ద్వారా మీరు SIR ప్రకటన చేద్దామని చెప్పేసి మొదలు పెడితే మీరు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు ద్వారా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ID డీటెయిల్స్ అడుగుతుంది. ఆధార్ కార్డులో మీ ఏదైతే సర్నేమ్ ఉందో ఆ సర్నేమ్ మొదట్లో ఉంటుంది, బట్ వేరాజ్ ఓటర్ IDలో మీ సర్నేమ్ లాస్ట్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ 2 కూడా ఎంటర్ చేస్తారు. తఫ్రజా అహ్లే సున్నతుల్ జమాత్ స్టేట్ కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా SIR గురించి ఒక ఆందోళన, అంటే గతంలో NRC గురించి ఏదైతే ఆందోళన ఉందో అదే ఆందోళన ఇవాళ ముస్లిం సమాజంలో పూర్తిగా కనబడుతుంది. కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగదని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగవని పూర్తిగా మేము 100% నమ్ముతున్నాం. కాబట్టి ఎక్కడైనా అంటే SIRలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే బీహార్ నుంచి గుజరాత్ నుంచి ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి స్టేట్లో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ ఓట్లు గల్లంతవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు దాకా కాపాడుతున్నటువంటి కొంతమంది దానివల్ల ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఆ ముసుగులో ముస్లిం సమాజాన్ని ఎవరైతే చాలా ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని తెలియజేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా కూడా ప్రైవేటీకరణ చేయటం, చేతులు దులుపుకేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని సక్రమంగా నడపటానికి వాళ్ళకి అవగాహన ఆలోచనను ఏదో 40 years ఎక్స్పీరియన్స్ అని అంటున్నారే, ఒక చిన్నపాటి ఏపీఎస్ఆర్టీసీ విభాగాన్నే మీరు ప్రైవేటీకరణ చేద్దామని ఉద్దేశం ఉన్నారంటే మీ ప్రజలే చూస్తున్నారు మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందని. మొన్నటి వరకేమో మెడికల్ కాలేజీలు, మళ్ళీ ఏమో దాని తర్వాత ఏమో ప్రజల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే PPP మోడ్ అని చెప్పి P4 అని చెప్పి మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో దాదాపుగా మీరు చూసుకుంటే 15,000 బస్సులు ఉండాలి. దాంట్లో 15,000 బస్సులు కూడా ఆన్ రోడ్ ఉన్నాయి, దాని సర్వీస్ వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అది 10,000కి వచ్చినాయి. 10,000 నుంచి ఇంకొక 2,000 బస్సులు దాదాపుగా ఇంకొక 2027 కల్లా అవి కూడా సర్వీస్ అయిపోతుంది. మరి ఇంత స్కేర్సిటీ ఉండి ఇంత ఇది ఉండి కూడా మీరు ఎందుకు దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకుంటున్నారు? ప్రైవేటీకరణలో ఇంకొక లోపం చెప్తాను చూడండి. బస్సులు ప్రైవేటీకరణ చేస్తారు, ఈ బస్సులు తీసుకొని వస్తారంట, దాన్ని ప్రైవేటీకరణ చేసి దాని డ్రైవర్స్నేమో
ప్రైవేట్ వాళ్ళు నడుపుతారంట, కానీ ఛార్జింగ్ ఏమో ఏపీఎస్ఆర్టీసీలో పెడతారంట. ఏంటి దీంట్లో అసలు ఏంటి అసలు మా ఈ ఈక్వేషన్ ఏంటో ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. మీకు అవగాహన లేక దీనివల్ల ఇబ్బంది ప్రజలకు ఏంటో తెలుసా, అధిక భారం. ఇప్పుడే ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దానివల్ల ఏంటంటే సర్వీసులు ఏంటి ఆటో కానీ లేకపోతే మిగతా పెట్రోల్ డీజిల్ మీద నడిచే వాహనాల మీద ఇవి ఎక్కువ పడింది. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డ్రైన్లు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, కుటుంబ వివాదాలు, కౌలు రైతుల సమస్యలు, వెటర్నరీ పోస్టుల ఖాళీల భర్తీ చేయాలని కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. సేవా సంఘ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము గడ్డి అమ్ముతూ ఉంటాం, పచ్చిగడ్డి, గుంటూరులో, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో. కొన్ని దినాలుగా మాకేంటంటే యూరియా కొరత అయింది. దాని మూలాన మేము ఇది ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చి అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆ యూరియా లేకపోతే మేము ఆ గడ్డి పండించలేం. దాని మీదే మా జీవన ఆధారం కొనసాగిస్తూ ఉంటాం. మా కుటుంబం కానీ మేము, మా తల్లిదండ్రులు కానీ దాని మీదే ఆధారపడుతూ బతుకుతున్నాము. ఈ దినాన్ని వచ్చేసేపాటికి మా సమస్య రావడం మూలాన రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇంకా కొంచెం ఇదే కొనసాగితే కనుక మా కుటుంబాలు కూడా రోడ్డు ఎక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు దృష్టిలో ఉంచుకొని మాకు యూరియా అనేది యూరియాను కాంప్లెక్స్ అందించవలసిన కోరుతున్నాను. అదేవిధంగా మేము చేసే పని ఏంటంటే గడ్డి కోసుకొచ్చి ఆవులకి, పేదలకి పెడతా ఉంటాం. దాని ద్వారా మోగజీవులు కూడా బతుకుతున్నాయి. అందుకోసమే అది మీరు దృష్టిలో ఉంచుకొని మాకు న్యాయం చేయవలసిందిగా సకాలంలో యూరియాను కాంప్లెక్స్లు అందించవలసిందిగా కోరుచున్నాను. కొత్త మాస హనుమంతరావు అండి. నేను ఆశ్రమంలో ఉంటున్న చైతన్య తపోవనంలో గత 2 సంవత్సరాల నుంచి. మాది పెదపూడి గ్రామం, గుంటూరు జిల్లా, అమృతూరు మండలం. మాకు అక్కడ పొలాలు ఉన్నాయి ముల్పూరులో. మా అమ్మ నాకు భార్య చనిపోయింది 2008లో. పెద్ద బాబు దుబాయ్లో ఉంటాడు, ఉద్యోగం చేస్తూ అబుదాబీలో. వాడు నన్ను తీసుకెళ్ళరా అంటే నేను తీసుకెళ్ళను అన్నాడు. నేను గతి లేక చిన్నబాబుదే ఉన్నాను. చిన్నబాబుతో ఉన్నాను. సత్యన సడి పేరు సత్యతూరి, పొన్నూరులో ఉంటాడు. మా భార్య చనిపోయిన తర్వాత గతి లేక మా చిన్నబాబుతో ఉంటున్నాను. నాకు ముగ్గురు మగ పిల్లలు, ఆడపిల్లలు. ఒక అమ్మాయి జయ చెన్నైలో ఉంటుంది, 2వ అమ్మాయి అబుదాబీలో ఉంటుంది, సౌత్ ఆఫ్రికా. 3వ అమ్మాయి పొదిలి, ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా. గతి లేక 20 సంవత్సరాలు చిన్నబాబు దగ్గర ఉన్నాను. వాడు నేనే కదా నన్ను చూసేది, ఇంకెవరు లేరు నన్ను చూసేవాళ్ళు. అందుకని నాకు ఆశ్చర్యమని చెప్పి బెదిరించి నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోరుతూ యువజన సంఘాల ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఏఏవైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఏవైఎఫ్ నాయకులు షేక్ వలీ, జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సోదరులారా, రాష్ట్ర ప్రభుత్వం యోగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానివ్వండి, బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రీల్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర మంత్రులు చూస్తూ ఉంటే వారి శాఖల పట్ల కనీస అవగాహన లేకపోవడంతోనే ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇంత జాప్యం జరుగుతుందని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొంతమంది అభ్యర్థులు కూడా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. ఆ ఆరోపణల్ని పట్టించుకోకుండా వ్యవహరించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనది కాదని చెప్పి ఏఐవైఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దాని పట్ల శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి, ఒకవేళ అవకతవకలు జరుగుంటే గనక బాధ్యుల మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. 2,35,000 ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జిల్లాకు ఒక పరిశ్రమ తెస్తా అన్నారు, ఎందుకు తేవలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.
దావాస్ వెళ్ళాం, కోర్టులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఊదరగొడుతున్నటువంటి చంద్రబాబు, నారా లోకేష్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీలు, ఎటువంటి కంపెనీలు కానివ్వండి, కోర్టులు కానివ్వండి తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోలేదు ఎందుకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు నారా లోకేష్ గారు. లేకపోతే నా చొక్కా పట్టుకోండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఆనాడు జగన్ పారిపోయాడు ఉద్యోగాలు ఇవ్వకుండా అని మీరు అనేక సభల్లో చెప్పారు. మరి ఈనాడు ఎవరు పారిపోయారు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా? ఈనాడు ఎవరు పారిపోయారు పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా? మరోవైపు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవని ఏడుస్తూ ఉంటే మీ బాబు గారు చంద్రబాబు గారు ముగ్గురిని కనండి 30,000, నలుగురు కనండి 40,000 అని వేలం పాటలో పాడినట్టు మాటలు చెప్తా ఉన్నారు. ముగ్గురిని గంటాము, నలుగురిని గంటాము. నిన్నే ప్రజాసేవ చేయడానికి వచ్చారు భాష్యం రామకృష్ణ గారు. మరి వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీల్లో ఫ్రీ సీట్ ఇప్పిస్తామని అడుగుతా ఉన్నాము. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులే ఉన్నారు. పక్కన విజ్ఞాన యూనివర్సిటీలో చంద్రబాబు గారు ఫ్రీ సీట్ ఇప్పిస్తారా? అదేవిధంగా నీ ఎంపీ ఉన్నారు గీతం యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? అదేవిధంగా నీ బినామీ మంత్రి ఉన్నారు నారాయణ గారు, ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. ముగ్గురిని కనండి 30,000, నలుగురిని కనండి 40,000. మరోవైపు నిధులు లేవంటా అన్నారు. నిన్న 100 కోట్లు పెట్టి గాలి పీల్చి గాలి వదలడానికి, యోగా చేయడానికి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నిధులు వస్తున్నాయి, కానీ నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మీ చేతులు రావడం లేదని ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేనిపోయి కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు కళ్ళబోని మాటలు చెప్పి యువత చేత గంప గుత్తుగా ఓట్లు వేయించుకొని ఏరు తాటినాక తెప్ప తగలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యువత పక్షాన వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో రాకముందు ఏం చెప్పారు? 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ముఖ్యంగా యువ మహిళలు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు చొప్పున ఇస్తారని అధికారంలోకి వచ్చాక మీ మాటలు మొత్తం కూడా నీటి మీద బుడగల్లాగా ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఆ వైపున ఆలోచన చేస్తున్నారు. తక్షణమే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని, అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేని పక్షంలో అఖిల భారతీయ జన సమైక్య పెద్ద ఎత్తున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.